సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ ఏంటంటే యాక్సిస్ మై ఇండియా 2 నుంచి 4 స్థానాలు బీజేపీకి వచ్చే ఛాన్స్ ఉంటుంది, కాంగ్రెస్కి 7 నుంచి 9, ఆమ్ ఆద్మీ పార్టీకి 2. ఇక న్యూస్ 24 టుడేస్ చాణక్య బీజేపీకి 4, కాంగ్రెస్కి 4, ఆమ్ ఆద్మీకి 2, ఇతరులకు 3 వచ్చే అవకాశం ఉంటుందని. న్యూస్ 18 బీజేపీకి 2 నుంచి 4, కాంగ్రెస్కి 8 నుంచి 10, ఆమ్ ఆద్మీకి 1, ఇతరులకి 1. మాట్రైజ్ 0 నుంచి 2 బీజేపీకి, 0 నుంచి 3 కాంగ్రెస్కి, 3 నుంచి 6 ఆమ్ ఆద్మీ పార్టీకి, ఇతరులకి 1 నుంచి 6. పంజాబ్ అంటే ఇక్కడ అన్ని సంస్థలకు కూడా మీకు ఆప్కు కాంగ్రెస్కు మధ్య పోటీ. ఎందుకంటే ఇండియా కూటమిలో ఈ 2 పార్టీలు ఢిల్లీలో పొత్తు పెట్టుకున్నాయి, కానీ పంజాబ్లో పొత్తు పెట్టుకోలేదు. పంజాబ్లో 13 సీట్స్ ఉంటే 2019లో నాకు గుర్తున్నంత వరకు ఆ కాంగ్రెస్ 8 సీట్లు గెలుచుకుంది, బీజేపీ 2 సీట్లు గెలుచుకుంది. 2 సీట్లు బీజేపీ మిత్రపక్షం అప్పుడు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాలీదళ్ గెలుచుకుంది. 1 సీటు మాత్రమే ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంది. అయితే లాస్ట్ 2019లో ఆమ్ ఆద్మీ పార్టీ 1 సీటు గెలుచుకున్న తర్వాత జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలు, ఒక 2.5 ఇయర్స్ కింద అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్లో 117 స్థానాలుంటే మోర్ దెన్ 92 అనుకుంటాను ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచి చారిత్రాత్మకమైన విజయం సాధించింది. సో ఇక్కడ పోటీ కూడా మల్టీ కార్నర్ కంటెస్ట్ ఉంది. అన్ని పార్టీలు ఏవి కూటమిగా లేవు. బీజేపీ విడిగా పోటీ చేస్తుంది, కాంగ్రెస్ విడిగా పోటీ చేస్తుంది, ఆప్ విడిగా పోటీ చేస్తుంది. 1996 నుంచి 2020 వరకు ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న శిరోమణి అకాలీదళ్ వ్యవసాయ చట్టాలపైన బీజేపీతో డిఫర్ అయి వేరుగా పోటీ చేస్తుంది. ఎన్నికల సమయంలో పొత్తు కోసం ప్రయత్నం జరిగింది, సీట్ల సర్దుబాటు కుదరక బీజేపీ అకాలీదళ్ కలవలేదు. అందువల్ల ఈ 4 విడిగా పోటీ చేయడమే కాదు, 5వ ప్లేయర్గా మీకు సిమ్రాన్జీత్ సింగ్ మాన్ అనే రాడికల్ సిక్ లీడర్ నాయకత్వంలో ఉన్న శిరోమణి అకాలీదళ్ అమృత్సర్ కూడా పోటీలో ఉంది. అందువల్ల ఈ మల్టీ కార్నర్ కాంటెస్ట్ ఉండడం ఒకటి. ఇక్కడ బీజేపీకి పెద్ద స్టేక్స్ లేవు, ఇప్పుడే కాదు ఎప్పుడూ స్టేక్స్ లేవు. మీరు లాస్ట్ ఎలక్షన్ 2019 తీసుకుంటే బీజేపీకి వచ్చింది 9% ఓటింగ్, శిరోమణి అకాలీదళ్కు 28% ఓటింగ్ వచ్చింది. ఈ 2 పార్టీలు కలిసి పోటీ చేయడం వల్ల 37% ఓటింగ్ అయి బీజేపీకి 2 సీట్లు వచ్చాయి. నిజంగా చెప్పాలంటే 9%తో 2 సీట్లు రావడం అంత ఈజీ కాదు. ఆమ్ ఆద్మీ పార్టీకి 7% ఓట్లు వచ్చాయి, 1 సీట్ వచ్చింది. మీకు 37 + 7 44, కాంగ్రెస్ పార్టీకి 42% ఓటింగ్ వచ్చింది. అందువల్ల ఇప్పుడు ప్రధానమైన పోటీ కాంగ్రెస్ ఆప్ల మధ్య ఉంటుంది. అయితే బీజేపీ ఇక్కడ గత కొంతకాలంగా తమిళనాడు ఒకటి, పంజాబ్ ఒకటి మనం ఆసక్తిగా గమనించాలి. తమిళనాడులో కూడా బీజేపీ అన్నాడీఎంకేతో విడగొట్టుకొని విడిగా పోటీ చేస్తూ ఇప్పుడు డబుల్ డిజిట్ 10% మించి ఓటింగ్ తెచ్చుకుంటుంది అని ఈవెన్ మన తమిళనాడు వచ్చినప్పుడు చర్చిద్దాం. 2వ 3వ సీట్లు కూడా వస్తాయి అనే స్థాయికి బీజేపీ ఎదిగింది. పంజాబ్లో కూడా హిస్టారికల్గా ఏంటంటే అకాలీదళ్కు జూనియర్ పార్ట్నర్గానే బీజేపీ ఉంటూ వచ్చింది. సో అందువల్ల అక్కడ ఇండిపెండెంట్గా గెలవాలి అనేది అకాలీదళ్ ఎన్డీఏ నుంచి వెళ్ళిపోవడాన్ని అవకాశంగా తీసుకొని వెళ్ళాలి అనేది బీజేపీ ప్రయత్నం. అందులో అయితే బీజేపీకి అకాలీదళ్ పొత్తుకు ప్రత్యేకత ఉంది. ఇది చాలా కాంప్లిమెంటరీ పొత్తు. సో చాలా సందర్భాల్లో పొత్తులు ఓవర్లాపింగ్గా ఉంటాయి, కానీ బీజేపీకి పంజాబ్ ఒకటి, కర్ణాటక ఒకటి పొత్తులు మిత్రపక్షాలు కాంప్లిమెంటరీ. ఇప్పుడు కర్ణాటక తీసుకుంటే మనం కర్ణాటక మళ్ళీ చెప్పుకుందాం. సో లింగాయత్ ఓట్ బేస్ బీజేపీది, ఒక్కలిగా ఓట్ బేస్ జేడీఎస్ది. ఈ 2 కలవడం వల్ల కర్ణాటకలో ఉన్న 2 బలమైన సామాజిక వర్గాలు లింగాయత్ ఒక్కలిగా కలవడం అనేది పవర్ఫుల్ సోషల్ కాంబినేషన్ అయింది. అలాగే పంజాబ్లో కూడా హిందూ ఓటర్లు, అర్బన్ ఓటర్లు బీజేపీ, సిక్ ఓటర్లు, గ్రామీణ ఓటర్లు అకాలీదళ్. సో వీరి ఓటింగ్కు వారి ఓటింగ్కు ఓవర్లాపింగ్ లేదు. అందువల్ల 1996 నుంచి 2020 వరకు అవిచ్ఛిన్నంగా ఈ అలయన్స్ కొనసాగింది వ్యవసాయ చట్టాలు వచ్చేంత వరకు. ఇప్పుడు బీజేపీ ఏంటంటే సిక్ ఏరియాలో కూడా ఎంటర్ కావాలని ఒక ప్రయత్నం చేస్తుంది. అందువల్ల బీజేపీ వేస్తున్న ఎత్తుగడల్లో మొదటిది ఏంటంటే ప్రామినెంట్ సిక్ లీడర్లను పార్టీలోకి చేర్చుకున్నారు. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కాంగ్రెస్ నాయకుడైన కెప్టెన్ అమరేందర్ సింగ్, గుర్మీత్ సింగ్ ఇలాంటి ప్రముఖ సిక్ లీడర్లను కోఆప్ట్ చేసుకుంటూ బీజేపీ ఒక హిందూ పార్టీ కాదు, సిక్ పార్టీ అని చెప్పే ప్రయత్నం చేసింది. పంజాబ్కు ఇంకో ప్రత్యేకత ఏంటంటే వర్మ, పంజాబ్లో దేశంలోనే అత్యధిక ఎస్సీ పాపులేషన్ రాష్ట్రం పంజాబ్. 32% ఎస్సీ పాపులేషన్. కన్షీరామ్ స్వరాష్ట్రం, చాలామంది కన్షీరామ్ యూపీ అనుకుంటారు, కాదు.
అంశనా మీద నేటివ్ ఆఫ్ పంజాబ్. సో ఈ 32% ఎస్సీ పాపులేషన్లో 19.4% సిక్కు ఎస్సీలు, 12.4% హిందూ ఎస్సీలు. సో అందువల్ల బీజేపీ తెలివిగా ఏం చేస్తుంది అంటే ఈ హిందూ ఎస్సీల్లో వాల్మీకిస్ను తనకు అనుకూలంగా మలచుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే రవిదాస్యా ఈ వాల్మీకిల మధ్య గ్యాప్ను తనకు అనుకూలంగా ఉపయోగించుకో. ఎందుకంటే రవిదాస్యా వారు హిందూస్ అయినా వారు సిక్ ప్రాక్టీసెస్కు చాలా దగ్గరగా ఉంటారు. సో అందువల్ల వాళ్ళకి హిందుత్వ ప్రభావం ఉండదు కనుక వాల్మీకి సమాజాన్ని దగ్గర తీస్తున్నారు. ఇప్పుడు అయోధ్యలో మేము వాల్మీకి పేరిట ఎయిర్పోర్ట్ కట్టామనే అంశం కూడా పంజాబ్లో ప్రచారం చేస్తుంది బీజేపీ. సో అందువల్ల అలాగే సిక్కుల్లో కూడా సిక్కుల్లో కూడా ఈ సోషల్ వేరియేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు జాట్ సిక్స్ ఎక్కువ మంది, ఇప్పుడు అకాలీదళ్ రిప్రజెంట్ చేస్తే జాట్ సిక్స్ను. సో సిక్కు దళిస్తున్నారు, మీకు వహాబీ దళిత్ అంటారు వాళ్ళను. సో వీరిని సిక్ దళిత్ను వారిని తనకు దగ్గరగా తీసుకొని, వహాబీ కాదనుకుంటా అది ఆ పేరుతో ఉంది సరిగా గుర్తులేదు. సో వారిని కూడా సిక్ దళితుల్లో కూడా ఒక వర్గాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ రకంగా సిక్ దళితుల్లో ఉండే సిక్కు సమాజంలో ఉండేటువంటి సోషల్ సర్టిఫికేషన్, సామాజిక లోపాలను, సామాజిక వైరుధ్యాన్ని తనకు అనుకూలంగా మలచుకునేటువంటి ప్రయత్నము బీజేపీ చేస్తుంది. అందువల్ల ఈ సోషల్ ఇంజనీరింగ్ ఏమైనా ఫలించి అంటే రెండు క్లియర్గా, ఒకటి సిక్ అవుట్ రీచ్ ప్రామినెంట్ సిక్ లీడర్లతో, రెండు సోషల్ ఇంజనీరింగ్, ఈ రెండింటిని లింక్ చేసి ఇప్పుడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటాన్ని కూడా దళిత్ వర్సెస్ జాట్ సిక్స్గా దాన్ని అభివర్ణిస్తున్నారు. బీజేపీ స్థానిక నాయకులు, భూమి ఉన్న రైతులు జాట్ రైతులు, భూమి లేని కూలీలు దళితులు. సో అందువల్ల ఆ క్లాస్ కాంట్రడిక్షన్ను ప్రయోగించేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. తర్వాత బీజేపీకి ప్రధానంగా హిందూ కన్సాలిడేషన్ మెయిన్. అంటే అక్కడ అప్పర్ కాస్ట్ హిందూసే హిందుత్వంతో అట్రాక్ట్ అవుతున్నారు, ఓబీసీస్ ఎస్సీస్ హిందుత్వంతో అట్రాక్ట్ కావడం లేదు. సో అదొక ఛాలెంజ్గా ఉంది. ఆ ఛాలెంజ్ అధిగమించటానికి సోషల్ ఇంజనీరింగ్ను ఒక బలమైన ఆయుధంగా తీసుకెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. అందువల్ల ఈ ప్రయత్నాలు ఎంత ఫలిస్తాయని అనుమానమే. ఎందుకంటే విడిగా పోటీ చేసి కూడా 2 సీట్లు గెలుచుకోగలిగితే దట్ ఈస్ ఎ వెరీ బిగ్ ఎఫర్ట్. బీజేపీ ఇక్కడ పంజాబ్లో లాంగ్ టర్మ్ పొలిటికల్ స్ట్రాటజీ, తమిళనాడు లాగా ఇవాళ రిజల్ట్ రాకపోయినా ఇవాళ మొదలు పెడితే ఎన్నడో ఒక రోజు తమ బలమైన శక్తిగా మారుతాము అనేటువంటి ఒక ప్రయత్నం